ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నేత వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇవాళ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయబోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, రాజ్యసభ సభ్యత్వానికి ఇవాళ రాజీనామా చేస్తారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరట్లేదని, వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయట్లేదని తెలిపారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నారని అన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞతుడనని ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశారని, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశారని తెలిపారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగా విభేదించిన చంద్రబాబు కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్తో తనకు చిరకాల స్నేహం ఉందని, ఇకపై తన భవిష్యత్తు వ్యవసాయం మాత్రమేనని స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని, రాజకీయాలకు గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి.